ఆ పసిపాప ప్రాణాలు కాపాడాలంటే చిన్నారికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా సేవ్ పునర్విక అంటూ ఒకటే మాట వినిపిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని తోచినంత సాయం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే సమస్య ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు తేల్చారు. వెన్నుముకలోని కణాలు దెబ్బతిని కదిలించలేకపోతారు. అలానే ఈ పాప తన శరీరాన్ని కదిలించలేదు. ఈ వ్యాధికి జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని విలువ అక్షరాల 16 కోట్లు. దీంతో సేవ్ పునర్విక పేరుతో సోషల్ మీడియా మొత్తం ఏకమై ఫండ్ రైజ్ చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దాతృత్వాన్ని చాటుకున్నారు. దీంతో ఇంజెక్షన్ కోసం కావాల్సిన సొమ్ము సమకూరింది. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్న పునర్విక తండ్రి సురేష్తో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్నిక అనే బాలికకు సంబంధించి సేవ్ పునర్నిక పేరుతో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమెకు వచ్చినటువంటి వ్యాధిని నయం చేయాలంటే 16 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజెక్షన్ వేస్తే తప్ప బాలిక ప్రాణాలతో బయటపడదు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం ఏకతాటి మీదకి వచ్చి వారికి ఫండ్స్ రైజింగ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనతో ఆ బాలిక తండ్రి సురేష్ కుమార్ ఉన్నారు. ఈ యొక్క బాలికకు కావాల్సిన 16 కోట్ల సొమ్ము మొత్తం కూడా ఇదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తండ్రిని అడిగి తెలిసిన చెప్పండి. సేవ్ పునర్నిక పేరుతో సోషల్ మీడియాలో ఇటు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ బాలికను కాపాడుకోవడానికి మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా దాతలు ముందుకొచ్చారు. అసలు ఈ యొక్క వ్యాధిని ఎలా గుర్తించారు, ఈ యొక్క వ్యాధి ఇంత ఖర్చుతో కూడిన వ్యాధిగా మీరు ఎలా గమనించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, పాప పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది పాప? నా పేరు సురేష్ కుమార్, పునర్విక వాళ్ళ ఫాదర్ని. వచ్చేసి తనకి 5 months తర్వాత ఐడెంటిఫై అయ్యిందండి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. మేము హైదరాబాద్లో ట్రీట్మెంట్ ప్రజెంట్ లేదు ఇక్కడ ఇండియాలో. హైదరాబాద్లో మేము చూపించుకున్నాం రెయిన్బో హాస్పిటల్లో. డాక్టర్స్ చెప్పారండి ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాదు, లక్షల్లో ఒకరికి వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసి లక్షల్లో ఒకరికి వస్తుంది. ఇది ట్రీట్మెంట్ మన ఇండియా లేకపోవడం వల్ల పెద్ద ఇబ్బంది. ఫారెన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గర 16 కోట్లు ఖర్చు అవుతుంది అని అన్నారు. సాధారణంగా ఇంత అమౌంట్ అంటే అసలు ఇంత పెద్ద ఉందంటే కూడా ఆశ్చర్యపోయాం. పైగా ఇంత పెద్ద అమౌంట్ అంటే కూడా ఎవరి వల్ల అయ్యేది కాదు, ఏదో దేవుడు కనుగరిస్తే తప్ప. దేవుడే ప్రజల ద్వారా గవర్నమెంట్ ద్వారా ముందుకు వచ్చి మా పాపకి ఇంత దాకా తీసుకొచ్చారు. అసలు ఇది స్టార్ట్ చేసి దగ్గర 3 నుంచి 2 months అవుతుంది అంతే. నాలాగా చాలామంది బయట ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. బట్ ఏంటో ఏమో తెలియదు కానీ ఆ కృప, దేవుని కృప వల్ల ఇప్పటిదాకా ఇంతదాకా తీసుకొచ్చాం. త్వరలో మనం పాపకి ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. ఇంకా అమౌంట్ అంటారా, ప్రజల ఫండింగ్ అలాగే గవర్నమెంట్ సపోర్ట్తో ఇప్పటిదాకా దగ్గర 9 నుంచి 10 కోట్ల దాకా అమౌంట్ కలెక్ట్ అయ్యిందండి. మేము రీసెంట్గా డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాం. ఇందాక కలెక్ట్ అయిందండి. ఇది అంతా పబ్లిక్ ఫండే, త్రూ ముందుకు వెళ్ళాలి, మీ సపోర్ట్ కూడా కావాలి. అంటే త్వరలో ఏంటి ఎలా ప్రాసెస్ చెప్తాము, అది చెప్పిన తర్వాత అనౌన్స్ చేస్తాము. ఎంత ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే డాక్టర్స్ చెప్పాలి. కాబట్టి ఇన్ కేస్ ఇందులోనే అయిపోతుందంటే ఐఎమ్ హ్యాపీ సార్. ఇంకా లేదంటే నేను పర్టికులర్గా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కానీ మీరు చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్లోనే 16 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అన్నది ప్రాథమికంగా డాక్టర్లు చెప్పినది. అయితే ఇప్పుడు కొంత ఫండ్ రైజ్ అయింది, దీంతో ముందుకెళ్తామంటున్నారు. మిగతా ఫండ్స్ ఏదైనా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా, మొత్తం ప్రైవేట్ దాతల ద్వారానే వచ్చిందా? ఎలా అసలు ఈ యొక్క ఇంత సివియర్ ఉన్న వ్యాధికి సంబంధించి బయటపడినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి కదా. మీరు ఏమైనా మినిస్ట్రీస్ని ఎవరైనా అంటే సెంట్రల్ మినిస్ట్రీని కానీ స్టేట్ మినిస్ట్రీని కానీ కన్సల్ట్ అయ్యారా? అవును సార్, మన లోకల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భరతన్న గారిని కలిసాము. భరతన్న గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మన స్టేట్కి సెంట్రల్కి ప్రపోజల్ పెట్టాడు. అలాగే మన శ్యాంబాబు గారు, మా ఎమ్మెల్యే పత్తికొండ సంబంధించిన ఎమ్మెల్యే గారు, వారు కూడా లెటర్ ప్యాడ్స్ ఇచ్చారు. అవి కూడా తీసుకెళ్ళి మేము సీఎం సార్ని కలిసిన జరిగింది. అలాగే మన బైరెడ్డి శబరి మేడం కూడా కలిసాము. ఏ విధంగా అయినా కానీ మా పాపను కాపాడని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అందరూ కూడా స్పందించారు. ఆ స్పందన ఈ టైమ్ ఆఫ్ ప్రక్రియలోనే దాదాపుగా ప్రజలు ఎక్కువ సపోర్ట్ చేశారు. దాంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ముఖ్యంగా బైరెడ్డి శబరి మేడం అలాగే మన భరత్ సార్ కూడా ప్రపోజల్ సీఎం నుంచి పీఎం దాకా ప్రపోజల్ పెట్టడంతో సెంట్రల్ నుంచి మనకు ఒక పీఎం రిలీఫ్ ఫండ్స్ 50 lakhs దాకా శాంక్షన్ అయిందండి. త్వరలో మనకి ట్రీట్మెంట్కి యూజ్ అవుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ సపోర్ట్ మనకి రావడం, ఇంతగా పబ్లిసిటీ మనకు రావడం, పబ్లిక్ నుంచి ఫండ్ కూడా రేజ్ చేయడం అసలు నమ్మలేమండి. ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది. త్వరలో మనం ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. మేబీ డాక్టర్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మేము జాయిన్ అయిపోతామండి. డాక్టర్ని కూడా రిక్వెస్ట్ చేశాను, ఇదంతా పబ్లిక్ ఫండ్స్ సార్, ఇది ఎక్స్క్యూజ్ తొందరగా మాకు ట్రీట్మెంట్ చేయించండి, వీలైతే తగ్గించే ప్రాసెస్ కూడా మనం చెప్పండి అని చెప్పాము సార్. అయితే ఇప్పుడు మీ పాపకు మీరు ఎంతమంది పిల్లలు మొత్తంగా, మిగతా పిల్లలకు కూడా ఇలాంటి సమస్య ఏమైనా ఉందా, ఒకటే పాపైనా మీరు?
సార్ మా ఇంటి వరకు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక కొడుకు ఒక కూతురు, బాబు బాగున్నాడు. పాపకి రీసెంట్గా పాప పుట్టి దగ్గరికి 11 months అవుతుంది అంతే. యాక్చువల్లీ డాక్టర్స్ కూడా ఎక్కువ టైం లేదు, త్వరగా చేయించాలన్నారు. మేబీ 1 year 1.5 year చేయించాలి అన్నారు. దాంతో ముందుకెళ్ళాను. ప్రజెంట్ ఇప్పటిదాకా వచ్చాను. ఇంకా మేబీ ఒక 1 monthలోగా చేయించేస్తాం సార్. అయితే అసలు ఈ యొక్క వ్యాధి పేరేంటి, అసలు ఈ వ్యాధిని గుర్తించడం అన్నది ఎలా జరిగింది, మొత్తంగా స్థూలంగా చెప్పాలంటే దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం కానీ ఇవన్నీ మనకి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయా, మీరు ఏమన్నా బయటకు వెళ్ళాల్సి ఉంటుందా, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా దీని పేరు SMA type 1 అండి. లక్షల్లో ఒకరికి వస్తుంది, మా పాపకు వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అది ఫారెన్లో ఉంటుంది. డాక్టర్ చెప్పిన విధానం అయితే అది మనకి అమౌంట్ అడ్జస్ట్ అయితే ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. వచ్చేసి వాళ్ళైనా కానీ ఇంజక్షన్ ఇక్కడ తెప్పగలరు. ప్రజెంట్ ఇక్కడ ఇండియాలో ఏం లేదు. కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం ఆఫ్ పీరియడ్ పడుతుంది. ఈ ప్రాసెస్ ఇంకా మేబీ 1 month 2 monthsలో స్టార్ట్ చేసేస్తాము. జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళు తెప్పియాలి కదా, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోసారి అటు ఇటు మారుతుంటుంది. అంటే రేర్ కేసెస్ కాబట్టి, రెగ్యులర్గా జరిగే కేసెస్ కాదు కాబట్టి దీనికంటే సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మీలాగా అంటే ఇలాంటి కేసెస్ ఉన్న లక్షల్లో ఒకరికి వస్తుంది అంటున్నారు. మిగతా ఎవరైనా ఇలాంటి బాధితులు కానీ, నష్టపోయిన పిల్లలు ఇదైపోయి ట్రీట్మెంట్ చేయించుకోలేక ఇబ్బంది పడిన వారు కానీ, వారు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కేస్ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉన్నాయి. Type 1, Type 2, Type 3, Type 4లో కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. Type 4 ఉన్న వాళ్ళు కూర్చోగలరు, నడవగలరు. Type 2 ఉన్న వాళ్ళు కూర్చోగలరు. Type 1 ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందులో మా పాప ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. త్వరలో ట్రీట్మెంట్ చేయిస్తాం సార్. అయితే పూర్తిగా ఇప్పుడు మీకు అందరికీ సహకరించినటువంటి దాతలకు కానీ, ఇతర స్నేహితులు కానీ, ఫ్రెండ్స్, ఇట్లా అఫీషియల్స్ అందరూ కూడా వారందరికీ ఏం చెప్తారు? పిల్లల విషయంలో ఇలాంటివి జరిగినప్పుడు దాతృత్వంతో ముందుకు వచ్చిన వారికి మీరేం చెప్తారు? చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్. ఇంతగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. సొంతం మీ ఇంటి బిడ్డగా చూసుకుంటున్నారు పాపని. ఒకరి కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో పాపని మంచి జరగాలి, ట్రీట్మెంట్ జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇంతకంటే ఇంక ఈ జన్మకు కావాల్సింది ఏముంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అత్యంత అరుదైనటువంటి వ్యాధి, లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి. తన చిన్నారిని కమ్మేస్తుంటే దానికి సంబంధించి ముందుకు రావడంతో ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధాన మీడియాలో కావచ్చు, అందరూ కూడా దాతలు ఎంతో దాతృత్వంతో ముందుకు వచ్చారు. ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సాయంతో ఇట్లా కేంద్ర సాయం కూడా అందిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా వచ్చిన సొమ్ము మొత్తంతో ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పునర్నవిక త్వరగా కోలుకోవాలి, చిరునవ్వులు చిందిస్తూ మన ముందు తిరగాడాలని కూడా మై న్యూస్ కూడా కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.